నేతలకు ఉన్న విలువ కూడా తమకు లేదని జనసేన ఎమ్మెల్యేలు పెదవి విరుస్తూ ఉండటం దేనికి సంకేతం? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రశ్నలంటే భయపడిపోతున్నారా? నన్ను ప్రశ్నించాలి అనుకునేవారు వారి దారి వారు చూసుకోవచ్చని పవన్ తెగేసి చెప్పడంతో జనసేన నేతలు కుమిలిపోతున్నారా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి, అసహనం నానాటికి పెరిగిపోతున్నట్టు ఆ పార్టీకి చెందిన కీలక నేతల ద్వారా అందుతున్న సమాచారం. సాధారణంగా ఏ పార్టీలోనైనా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేయడం పరిపాటే. కానీ జనసేనలో మాత్రం సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు సైతం పవన్ వైఖరిపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ప్రశ్నించడానికి పార్టీ పెట్టారని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ అసలు ఆ బేసిక్ సిద్ధాంతాన్నే మర్చిపోయి అంతా నేను చెప్పినట్టు వింటే వినండి, లేకపోతే లేదు, నన్ను ప్రశ్నించవద్దంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండడంతో పలువురు నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదని సమాచారం. ఈయన పేరు బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి పార్టీల తరఫున తాడేపల్లిగూడెం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన ఈ మధ్యన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని తప్పుపట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన తరఫున బాహుబలి లాంటి నేత అంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేత ప్రశంసలు పొందిన నేతే తమ అధినేత తీరును తప్పుపడుతూ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ మధ్యన మాట్లాడుతూ టీడీపీలో నేతలకు ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలు జనసేన నాయకులకు లేవంటూ ఆ పార్టీ అంతర్గత విధానాలపై ఘాటుగానే వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యల గురించి తెలుసుకున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాటిపై నెగిటివ్గా స్పందించారు. నేతలు ఎవరి దారి వారు చూసుకోవచ్చని, గొడవపడి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని, గతంలో కూడా చాలా మంది అలాగే వెళ్లిపోయారని, నాకిది మొదటిసారి కాదు, చివరిసారి కాదు అంటూ ఆగ్రహించారు. సాధారణంగా పార్టీలో నేతలు ఎవరికైనా అసంతృప్తిగా ఉంటే పిలిపించి మాట్లాడి వారి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. అయితే మరో 15 సంవత్సరాల పాటు టీడీపీ జెండానే మోయడానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్కు తన పార్టీ నేతల అభిప్రాయాలు మింగుడు పడడం లేదు. పార్టీని, నేతలను బలోపేతం చేసుకుందామనే ఆలోచన లేదు కాబట్టి ఆయన అలా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల పంపకంలో జనసేనకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపారు. అన్ని పదవుల్ని చంద్రబాబు సామాజిక వర్గానికి ఇచ్చేశారని మండిపడ్డారు. తన పార్టీ నేత చంద్రబాబును ప్రశ్నించడం పవన్కు నచ్చలేదు. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేశారు. టీవీ రామారావుకు పట్టిన గతిని చూసి జనసేన నేతలు మండిపడుతున్నట్టు సమాచారం. కూటమి పాలన ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలదే ఆధిపత్యం అన్నట్టుగా ఉంది. పచ్చపార్టీ నేతలు పొత్తు ధర్మాన్ని ఎప్పుడో మర్చిపోయారు. జనసేన ఇన్ఛార్జీలను, ఎమ్మెల్యేల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని మొహం మీదనే చెప్పేస్తున్నారట. దాంతో నియోజకవర్గాల్లో జనసేన నేతల పరిస్థితి దుర్భరంగా తయారైందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు గెలుపొందిన నియోజకవర్గాల్లో సైతం టీడీపీ నేతల హవానే కొనసాగుతోంది. టీడీపీ నేతలు చెప్పిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయి. రేషియో ప్రకారం దక్కాల్సిన నామినేటెడ్ పోస్టులు కూడా తమకు దక్కడం లేదంటూ చాలా మంది జనసేన నేతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వారు నోరు విప్పి తమ పరిస్థితిని గట్టిగానే చెబుతున్నారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని, అప్పట్లో బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కొంతకాలం పాటు కూటమి రాజకీయాల్లో దుమారం రేపాయి. కూటమి నేతలు కొంతమంది తన చావు కోరుకుంటున్నారని అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, ఆగ్రహం జనసేనలోని అంతర్గత విభేదాలకు దర్పణంగా నిలిచింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చాలా కాలంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. తన నియోజకవర్గంలో అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించరని టీడీపీ నేతల్ని ఉద్దేశించి గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకున్నంత స్వేచ్ఛా స్వాతంత్రాలు జనసేన నేతలకు లేవని కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడంతో పవన్ కళ్యాణ్కు ఎక్కడో కాలినట్టు ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నోరు తెరిస్తే చాలు నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ తన పార్టీలో నేతలు వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని, వారి సమస్యల్ని పరిష్కరించలేకపోవడం ఆయన చిత్తశుద్ధి లేని రాజకీయాలకు నిదర్శనమని అంటున్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత విషయంలో కూడా సకాలంలో పవన్ స్పందించకపోవడం వల్లనే కోట వినూత దంపతుల చేతిలో జనసేన కార్యకర్త హతమయ్యారని, పవన్లోని నిర్లక్ష్యమే తమ కొంప ముంచుతోందని పలువురు జనసేన నేతలు చర్చించుకున్నట్టు సమాచారం. మరోపక్క టీడీపీ నేతలు మాత్రం జనసేన అధినేత వీక్నెస్లను క్యాష్ చేసుకుంటూ బలపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.